ఏపీకి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటేనే కొబ్బరి తోటలు అంటేనే కోనసీమ జిల్లా అని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో కొబ్బరి చెట్లు ముఖ్యంగా వ్యాధి సోకి లక్షలాదిగా చనిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం శంకర్ గుప్తం మేజర్ డ్రైన్ పనులు లేకపోవడం అన్న విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టిలో పెట్టారు. ఈ నేపథ్యంలో గత 34 రోజుల కిందట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చేరుకుని మల్కీపురం మండలం కేసనపల్లిలో కొబ్బరి చెట్లు చనిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరిస్తామని కోనసీమ జిల్లా వాసులకు ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన ప్రకారమే దాదాపు 20.77 కోట్లతో ఈ మేజర్ డ్రైన్లోని 8 కిలోమీటర్ల మేర అంటే మల్కీపురం మండలం కేసనపల్లి సమీప 8 కిలోమీటర్ల మేర గట్టు ప్రతిష్ఠ చేసేందుకు వర్చువల్ విధానంలో ఆయన శంకుస్థాపన చేశారు. అంతే ఇక కోనసీమ జిల్లా ప్రజలు అవధులకు ముఖ్యంగా కొబ్బరి రైతులు ఆనందాలకు అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఇటు మంత్రి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే దేవ్ వరప్రసాద్, రైతులు ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం ఈ మల్కీపురం మండలం కేసనపల్లి శంకరగుప్తం మేజర్ డ్రైన్ పనులకు సరిగ్గా లేకపోవడంతో ఈ సముద్రపు ఆటుపోటులో ఉప్పు నీరంతా కూడా ఈ చెట్ల వద్దకు రావడం, దీంతో ఈ కొబ్బరి చెట్లు లక్షలాదిగా చనిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ విషయం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో రాజోల్ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కూడా తనదైన శైలిలో డిప్యూటీ సీఎం దృష్టిలో పెట్టారు. దీంతో నేరుగా ఇక్కడికి చేరుకుని పరిశీలించారు. దీంతో ఆయన వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మొత్తానికి మల్కీపురం మండలం కేసనపల్లి శంకరగుప్తం మేజర్ పైన్లకు దాదాపు 20.77 కోట్లతో ఈ మేజర్ డ్రైన్ 8 కిలోమీటర్ల మేర ప్రభుత్వం నిర్మించనుంది. శంకుస్థాపన సైతం డిప్యూటీ సీఎం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ పాటు డిప్యూటీ సీఎం సైతం మాట్లాడారు. ఒకసారి చూద్దాం. అతి ముఖ్యమైన సమస్య డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ వ్యవస్థ మెయింటెనెన్స్ గత 10-15 సంవత్సరాలుగా సక్రమంగా లేనందున పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ చెడిపోయి మేజర్ డ్రైన్ అయిన శంకరగుప్తం డ్రైన్ పూడిక సరిగా లేక మొదట చివర పూడికి తీసి మధ్యలో 8 కిలోమీటర్ల భాగం పూడికి తీయకపోవటం, అలాగే దీనికి అనుసంధానంగా మరొక 25 మైనర్ డ్రైన్లు, 5 మీడియం డ్రైన్లు, మొత్తం అంతా కూడా వైనతీయ రివర్లోకి ఈ మురుగంతా కూడా ఖాళీ అవుతా ఉంది. అయితే ఎప్పుడైతే సక్రమంగా ఈ నిర్వహణ లేదో దాంతో ప్రాబ్లం స్టార్ట్ అయింది. గత 5 సంవత్సరాలుగా ఈ సమస్య మరీ తీవ్ర స్థాయికి చేరుకుంది. గట్లు లేకపోవటం వల్ల గ్రామాల మీద కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల పర్యవసానాలు ఏమిటంటే ఈరోజు పంటలు పాడయ్యాయి. అటు వరి ఒక మండలమే పూర్తిగా సార్వా ఖరీఫ్ అసలు పంట వేసుకోలేని స్థాయికి వచ్చింది. కొబ్బరి చెట్లు 1,00,000 కొబ్బరి చెట్లు పాడైపోయిన స్థాయికి వచ్చింది. ఇలా ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. డయాలసిస్ పేషెంట్స్ కొంతమంది వరకు మనకి హార్ట్ అటాక్, అలాగే మంచినీటి ఎద్దడి ఏర్పడింది. మొత్తం మాకున్న 60 గ్రామ పంచాయతీల్లో పూర్తిగా భూగర్భ జలాలు పాడైపోవటం, తద్వారా మంచినీటి ఎద్దడి ఏర్పడటం. మేము తీసుకొచ్చిన ఇంకొక పెద్ద కార్యక్రమం ఏదైతే ఉందో గోదావరి గ్రిడ్ పథకం, అదొక పెద్ద వరంలాగా సంజీవన్ లాగా మాకు రావటం. ఈ పరిస్థితుల్లో ఈ విషయాన్ని మాకున్న ఇబ్బందులు మీ దృష్టికి తీసుకురావటం, మీరు వెంటనే స్పందించడం, అలాగే కేసనపల్లి మీద సందర్శించి విషయాన్ని అంతా కూడా మీరే స్వయంగా పరిశీలించడం మీకు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్. అలాగే గౌరవ మంత్రివర్యులు జలవనరుల శాఖ మంత్రి గారు నిమ్మల రామనాయుడు గారు కూడా వారి ప్రాంతాన్ని ఈ సమస్య కోసం వారు సందర్శించడం జరిగింది. వారు కూడా అనేక సార్లు ఇంజనీర్లతో సమావేశాలు చేశారు. ఈరోజు ఈ ఫలితంగా కేవలం 1 నెల రోజుల్లో మంచి స్పందన, ఏదైతే మేము ప్రజలు అందరం కూడా ఇక్కడ మీ నుంచి ఆశించుకుంటున్నామో
నెల రోజుల్లోనే మాకు సహకారం చేశారు. దానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఈ సమస్య నుంచి మేము ఉపశమనం పొందబోతున్నాం. ఇది మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం అని తెలియజేయడానికి ఇంతకంటే మంచి తాత్కాలం కానీ ఉదాహరణ కానీ ఉండకపోవచ్చు అనేది నా ఆలోచన. ఈ సందర్భంగా ముఖ్యంగా మీరు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని అతి తక్కువ కాలంలో స్పందించి ఇక్కడ ప్రజలకి మీరిచ్చే ఈ వరాన్ని ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు అభినందనలు తెలియజేసుకున్నాను.